హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. ఇది 6 సంవత్సరాల క్రితం బయటపడిన సంఘటన. ఓ 18 ఏళ్ల యువకుడు పడిన మనోవేదన. అతని పేరు నాని. వయసు 18. పెద్దగా చూడ్డానికి ఓ సుమారుగా ఉంటాడు. వృత్తిరీత్యా తాపి పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. వృత్తిలో భాగంగా రోజు పనికి వెళ్ళటం, వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వటం, చిన్న చిన్న సరదాల కోసం బయటకు వెళ్ళటం, ఇది అతని దినచర్య. ఎప్పట్లానే పొద్దున్నే నిద్ర లేచి క్యారేజ్ పట్టుకుని పనికి ప్రయాణమయ్యాడు. పని పురమాయించి ఏం చేయాలో చెప్పి అక్కడి నుండి పెద్ద మేస్త్రి వెళ్ళిపోయాట. ఆ రోజు వాళ్ళు చేసే పని అల్మరాలు పూతపోయటం. సిమెంట్ బస్తా ఎత్తుకొని వస్తున్న నాని సడన్గా కింద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు. నోట్లోంచి సొంగ కారుతుంది అతనికి. నాన్ని గమనించిన మేస్త్రి, వీడేంటి సిమెంట్ బస్తాకి వెళ్ళి ఇంకా రాలేదు అని, ఏమైందో అని బయటకు వెళ్ళి చూస్తే కింద పడి ఉంటాడు. నోట్లో సొంగ చూసి పాము ఏదైనా కరిచిందేమో అని హుటాహుట్న హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అన్నీ గమనించిన డాక్టర్, ఎక్కడ పాము కాటు లేకపోయేసరికి ఇది పాము కాటు కాదండి, కుర్రావాడికి ఫిట్స్ వచ్చినాయి అని చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు. హాస్పిటల్లో నాని వాళ్ళమ్మ కొంచెం బాగా చూడండి అనగానే, లేదమ్మా, నోట్లో నుంచి సొంగ కారింది, దవడలు కూడా లైట్గా లోపలికి వెళ్ళటం, నాలుక కూడా కొరిక్కిపోయినట్టు కనపడుతుంది. నేను అన్ని చెక్ చేశాను, పాము చేసిన గాయమైతే ఎక్కడా లేదు, అనుమానం ఉంటే వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. వెంటనే నాని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అనుకొని ప్రయాణం మొదలు పెడతారు. ఎలా అయితేనే నాని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నారు. నాని మరియు నాని వాళ్ళ తల్లిదండ్రులు కూడా. సాయంత్రం రానే వచ్చింది. సుమారు టైం రాత్రి 11:30 ఆ టైం అవుతుంది. పెద్దగా ఒక కేక పెట్టి మళ్ళీ కింద పడి కొట్టుకోవటం జరగటం అయింది. ఏం చేయాలో పాలుపోక మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు నాని వాళ్ళ తల్లిదండ్రులు. తనకి స్పృహ రాలేదు. ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న డాక్టర్, న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకువెళ్ళండి, అదే మంచిదేమో అని చెప్పి సూచిస్తాడు. న్యూరో సర్జన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రకరకాల స్కానింగ్, లైవ్ టెస్టులు చేసిన తర్వాత మెడికేషన్స్ అవి ఇస్తారు తనకి ఫిట్స్ తగ్గడానికి. రోజంతా బాగానే ఉంటాడు, కానీ సాయంత్రం అయ్యేసరికి మాత్రం విపరీతంగా కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలు పెట్టేస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి తిప్పినా ఈ సమస్య అసలు ఓ కొలిక్కి రాలేకపోయింది. ఇంటికి వచ్చే పరామర్శించే వాళ్ళు అందరూ ఒక్కొక్క సూచన ఇచ్చారు. అక్కడికి తీసుకువెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్లాలని, లేకపోతే అది లేకపోతే ఇది అని. ఒకానొక టైంలో వాడికి పిచ్చి పట్టిందని కూడా అనుకున్నారు. విపరీతమైన కేకలు, గోళ్లతో గట్టిగా నవ్వుతూ ఉండేవాడు అప్పుడప్పుడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దగ్గరికి 1.5 సంవత్సరం గడిచింది. ఒకసారి నాని ఇంటి పక్కనే ఉన్న నాని ఫ్రెండ్ అయిన వేరొకళ్ళ కలిసి వేరే ఊరు ప్రయాణమయ్యారు. సడన్గా బండి పడిపోయింది. ఎంత దారుణంగా అంటే బండి తుక్కుతుక్కుపోయింది. నానికి చిన్న గీత కూడా పడలేదు. వెనుక కూర్చున్న తన స్నేహితుడికి మాత్రం చెయ్యి విరిగిపోయి జబ్బ జారిపోయింది. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి స్నేహితులను హాస్పిటల్లో చూపించి కట్లు కట్టించి ఇంటికి తీసుకువచ్చాను నాని. మళ్ళీ టైం రాత్రి 11 అయింది. మళ్ళీ వెర్రి కేకలు వేయటం మొదలెట్టాడు. ఎవరైనా ఆపటానికి కూడా ట్రై చేసినా వాళ్ళని చెయ్యి పట్టి పక్కకు గెంటేస్తాడు. ఎంత బలవంతమైన వాళ్ళైనా సరే ఇట్టే పక్కకు జరిగేంత బలం ఉండేది. అతను చూడ్డానికి సుమారుగా ఉండే వ్యక్తి, పెద్ద పర్సనాలిటీ కూడా లేదు, కానీ 4-3 కూడా ఈజీగానే గెంటేసేవాడు. ఏం చేయాలో తెలియక మతిపోయేది నాని వాళ్ళ తల్లిదండ్రులకు. తిరగని హాస్పిటల్ లేదు, చూపించని డాక్టర్ లేడు. వాళ్ళందరికీ ఆ పిల్లోడికి ఏదో రకమైన ఇబ్బంది వచ్చిందనుకున్నారు, కానీ ఏమైందో ఎంతకాలమైనా సరే ఒక అంచనాకు రాలేకపోయారు. ఒకసారి ఏదో పని మీద రైల్వే స్టేషన్కి వెళ్తే బ్రిడ్జి ఎక్కి నేను దూకేస్తా, నేను దూకేస్తా, నేను దూకేస్తున్నా, నేను దూకేస్తున్నా అని అరవటం మొదలుపెట్టాడు. కూడా వచ్చిన వాడి ఫ్రెండ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. బుర్ర పోయింది. అక్కడున్న వాళ్ళంతా నానా తంటాలు పడి
అతన్ని దించి ఆ పక్కనే ఉన్న వారిని పిలిచి వారి సహాయంతో ఎలా అయినా ఇంటికి చేరుకున్నారు. ఏవో రకరకాల సైకలాజికల్ మందులు కూడా వినియోగిస్తూ చేస్తూ ఉండేవారు. ఎన్ని మందులు వేసినా అతను కంట్రోల్ చేయటం కొన్నిసార్లు అసలు వీలు పడేది కాదు. ఏం జరిగింది, ఏం జరుగుతుందని రకరకాల ప్రశ్నలతో వాళ్ళు సతమతమయ్యేవారు. ఎప్పుడు ఇలానే ఒకరోజు రాత్రి తన స్నేహితులతో గొడవపడి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఎంత కొట్టినా తలుపు తీయటం లేదు. మెల్లగా ఏదో ఒకటి చేసి వాళ్లకు ఉన్న తల్లిదండ్రులతో తలుపు అయితే ఓపెన్ చేస్తారు. లోపల మనిషి ఎక్కడ కనబడట్లేదు. ఎక్కడున్నాడని ఇల్లంతా వెతికితే వాష్రూమ్ దగ్గరలో కటన్ వెనుక దాక్కొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఏంటి ఈడు ఇలా నవ్వుతున్నాడు, పిలిచినా రావట్లేదని చెప్పి ఇతను ఫ్రెండ్ కటన్ వెనుకకు వెళ్ళి చూస్తే చేతి నుండి రక్తం కారుతుంది. చేతి నిండా రక్తం, వాడి చెయ్యి రక్తంతో తడిసిపోయింది. దేని సహాయంతోనో తెలియదు కానీ బాత్రూంలో నరాలు కట్ చేసుకున్నాడు. చేతుల నుండి రక్తం కారిపోతూ ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంత రక్తం పోతున్నా నించొని సిగ్గుపడుతున్నాడు కానీ ఏం జరుగుతుందో ఏమీ చెప్పట్లేదు. వాళ్ళ నాన్న కోపంతో ఒరే ఏంట్రా అని చెప్పి దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న పీక పట్టుకుని గోడకెట్టి ఎత్తేశాడు. ఒకసారి కాదు, ఒక్కోసారి ఇద్దరిని కూడా గోడకు పెట్టి ఎత్తేవాడు. వాడు ఉన్న పర్సనాలిటీకి వాళ్ళు పైకి లేపడానికి అస్సలు సంబంధం లేకపోయింది. ఈ అన్నిటినీ చూస్తే వాళ్ళకు అర్థమైంది ఏంటి అంటే వీడికి ఏదో సోకిందని వాళ్లకు అర్థమైంది. ఏదో రకంగా తిప్పలు పడి బయటికి వాళ్ళ సహాయంతో హాస్పిటల్ తీసుకువెళ్ళి కట్టుకట్టించారు. ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకి గాయాలు మానిపోయాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రాత్రి విపరీతంగా అరవటం మొదలుపెట్టాడు. ఏంటి అంటే గట్టిగా నవ్వుతాడు. నేను వచ్చిన పని చేయవలసిన టైం దగ్గర పడింది. 3 సంవత్సరాల నుంచి నేనుంటున్న వీడి శరీరంలో అనుకున్న చేయగలిగే టైం తొందరలోనే రానుంది అని గట్టిగా నవ్వాడు. ఎవరు నువ్వు అని అడిగారు అక్కడ వాళ్ళు. నేనా నేనా మీకు చెప్పవలసిన పని లేదు, నా పేరుతో మీకేం పని అని బిగ్గరగా అరిచి గట్టిగా నవ్వుతుంది. అసలు ఎవరు నువ్వు అని ఇంకొకసారి గద్దించి అడిగారు. చెంప చెల్లుమనిపించి నేనెవరినో నీకు అనవసరం, మీరు తెలుసుకుని ఏం చేస్తారు, మమ్మల్ని విడదీయలేరు. నేను త్వరలోనే వీడిని తీసుకుని వెళ్ళిపోతాం. నేను ప్రేమించిన వాడు నాకెలాగూ దక్కలేదు కానీ వాడి తర్వాత నాకు కావలసిన లక్షణాలన్నీ వీళ్ళలోనే ఉన్నాయి. తొందరలోనే తీసుకుపోతా అని గట్టిగా నవ్వి డబ్ అని కింద పడిపోయింది. అది విన్న నాని వాళ్ళమ్మ బోర్న విలపించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. తను మాట్లాడినప్పుడు విన్న మాటలు బట్టి వాళ్ళకు అర్థమైంది ఏంటంటే అది 3 ఏళ్ల క్రితం అది ఆవహించింది. ఎప్పుడైనా ఇంట్లో గొడవ అయినప్పుడు లేదంటే ఎప్పుడైనా తిట్టినప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు వీడి మనసు బాగులేక టైం పాలు లేకుండా అర్ధరాత్రి బయట తిరుగుతూ ఉండేవాడు. అదే వాడు చేసిన పొరపాటు. ఎవరో మనుషులు లేని ప్రాంతాల్లో నిర్మానుష్యంగా ఉన్న రైల్వే ట్రాక్ వైపు తిరుగుతున్నప్పుడు లేకపోతే ఏదన్నా పనికి వెళ్తున్నప్పుడు తెలియదు కానీ అతన్ని ఎవరో గాలి ఆవహించింది. ఆవహిస్తూ అతనిలో 3 ఏళ్ల నుంచి ఉంటుంది. ఆ కారణం చేత ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఏం చేసినా అతనికి ఏమీ కాలేదు. చెయ్యని ప్రయత్నం కూడా లేదు. దానికి రీజన్ అతనిలో అది ఉండడమే. తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి చేయవలసిన పనులు ఏమైనా ఉంటే అన్నీ చేశారు. కానీ ఎక్కడ ఏ ఉపయోగం లేకపోయింది. వాళ్లకు తెలిసిన పద్ధతిలో ఒకసారి ప్రయత్నించారు. ఎంత గట్టిగా కొట్టినా తగలబెట్టాలని చూసినా నాని శరీరం గాయపడుతుంది కానీ తను మాత్రం చలించట్లేదు. రోజులు గడుస్తున్నాయి. నాని నార్మల్గానే తిరుగుతున్నాడు. అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకేదో వినిపిస్తుంది అని తన ఫ్రెండ్తో చెప్పాడు. ఏం లేదు ఊరుకోరా అన్నాడు వాడు. ఏమనుకున్నాడో ఏమో అక్కడి నుంచి ఒక మాటైనా చెప్పకుండా ఎంతో వేగంతో పెద్ద పెద్ద అడుగులతో కొబ్బరి తోట పోయి పరిగెత్తడం మొదలుపెట్టాడు. టైము సరిగ్గా 10:30 అవుతుంది. ఏం అర్థం కాక నిర్ఘాంతపోయారు చుట్టూ ఉన్న వాళ్ళంతా. వెంటనే తన స్నేహితుడు తనతో పాటు పరిగెత్తి వెనుకకు తీసుకురావడానికి పట్టుకున్న చేతిని అవలీలగా అవతలికి విసిరేశారు నాని. చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో అతన్ని ఇంట్లో ఉంచుకోవటానికి ప్రయత్నించారు. నేను వదలను, వీడు నాకు కావాలి అనే మాటలు తప్ప రెండో మాట ఆమె గొంతు నుండి వినపడలేదు. అడలిపోయారు జనాలు అక్కడ ఉన్న పరిస్థితి చూసి. ఎలా అయితే తీసుకువచ్చి ఇంట్లో పెట్టి తాళం వేశారు.
ఇంట్లోంచి ఏ శబ్దం రాకపోవటం గమనించి తలుపు తీసి వస్తారు. మళ్ళీ చేతులు కోసుకొని కటన్ వెనకాల నించొని సిగ్గుపడుతూ ఉంటాను నాని. కోపం ఆపుకోలేక నాని వాళ్ళ చుట్టాలందరూ కలిసి నాన్ని మంచం మీదికి లాగుతారు. అతను గుండెల మీద ఒకళ్ళు, కాళ్ళు ఒకళ్ళు, చేతులు ఒకళ్ళు, అందరూ గట్టిగా ఒత్తి పట్టుకుంటారు. ఏకపాటున అందరినీ ఒక్కసారి విసిరేస్తాడు. వీణ్ణకు కావాలి, వీణ్ణకు కావాలి, వీణ్ణకు కావాలి అనే మాట మాత్రం వినపడుతుంది. ఒక చేతి నుంచి రక్తం పోతూ ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఈడు ఒంట్లో ఉన్నది మీరు చెప్తే వదిలేయటానికా? వదిలేసే ప్రసక్తే లేదు ససేమిరా. మీరేమైనా చేయండి, నేను వెళ్తే వీరితోనే అని మాటలు వినిపించి గట్టిగా నవ్వుతాడు. తర్వాత ఏదో ప్రక్రియ చేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోతున్నా అని నిశ్శబ్దంగా ఉండేవాడు. సడన్గా కళ్ళు తెరిచి నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నారా, వెళ్ళను నేను అని అనేవాడు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత తను మళ్ళీ రాలేదు. కొన్ని మతపరమైన కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ ఏ పని చేశారో నేను మీకు చెప్పలేను. కానీ తను నాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నాకు నచ్చిన అందగాడు వీడే, నన్ను వీడి నుంచి దూరం చేయవద్దు అని దగ్గరగా మొహంలో మొహం పెట్టి అరుస్తుంది. నాకు నచ్చిన అందగాడు వీడే అంటూ వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు అన్నీ సర్దుకున్నాయి. యథావిధిగా పనికి వెళ్ళిపోయారు నాని. 6 సంవత్సరాలు అయితే గడిచింది. ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రాలేదు. ఎప్పుడు అడ్డుగా ఉంటున్నాడని నాని ఫ్రెండ్ అయిన చింటూని చాలాసార్లు బండి మీద పడేసింది. అలా పడినప్పుడు చిన్న గాయం కూడా నానికి తగలలేదు. చింటూకు మాత్రం చేతులు విరగటం, ఒళ్ళు కొట్టుకోవటం, బండి పోవటం ఇలా చాలా సందర్భాలు జరిగింది. ఇదంతా 6 సంవత్సరాల వ్యవధిలో జరిగిన స్టోరీ. నేను ఎప్పుడైనా మాట వరుసకి దీని గురించి వారిని అడిగితే దాన్ని గుర్తు చేయకురా బాబు, ఇప్పుడు అది ఎందుకు అని అంటూ ఉంటాడు. ఇక చాలా జరిగింది కానీ వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. నేను ఇక్కడ పేర్లు మార్చి రాశాను, గమనించగలరు. వాడికి మెంటల్ డిస్టార్డర్ ఏమైనా ఉందో లేక నిజంగా దెయ్యమో నాకు కూడా డౌటే. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.